హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జిల్లా కోర్టులో ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎగ్జామ్ లేదు. 25,000 స్టార్టింగ్ శాలరీ అయితే ఇస్తారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. రెండు జిల్లాల్లో ఈ జాబ్ నోటిఫికేషన్స్ అయితే మనకు రిలీజ్ అయ్యాయండి. మీ జిల్లా పేరుని అయితే కామెంట్ చేయండి. మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చి టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఇవి కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ అయితే చేస్తున్నారండి. మనము దీనికి సంబంధించి 28 నవంబర్ లోపల అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 25,000 శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఎన్ని డిగ్రీ ఉండే వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చండి. టైపింగ్ అయితే రావాల్సి అయితే ఉంటుందండి. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫిల్ చేసి ఏదైతే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఈస్ట్ గోదావరి రాజమహేంద్రవరంలో ఉంటుందో వాళ్ళకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. దీనికి సంబంధించి ఎటువంటి ఫీజు అయితే మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. మరో నోటిఫికేషన్ మనకు కృష్ణా జిల్లా నుండి అయితే రావడం జరిగిందండి. ఇది అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద భర్తీ అయితే చేస్తున్నారండి. ఇక్కడ మనకు స్టెనోగ్రాఫర్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. లోకోమోటర్ డిజబిలిటీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18,500 శాలరీ అయితే ఇస్తారు. మనకు గ్రాడ్యుయేట్తో పాటు షార్ట్ హ్యాండ్ అయితే వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ సంబంధించి 18 to 42 ఏజ్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు మనకు 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. దీనికి సంబంధించి షార్ట్ అండ్ 80 words per minute టైప్ చేయగలగాలి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫామ్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చారో డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి ఏదైతే మనకు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోడ్ కృష్ణా డిస్ట్రిక్ట్ మచిలీపట్నం వరకు అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. మీకు 2 జాబ్ నోటిఫికేషన్లు దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, క్వాలిఫికేషన్ ఉండే క్యాండిడేట్స్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి అప్లై చేసుకోండి.